బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ ఆరోపణలు చేయడం సరికాదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కొండా సురేఖ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక మంత్రివర్గంలో కొండా సురేఖ ఉండే అర్హత లేదన్నారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. కొండా సురేఖ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు హరీష్. రాజకీయాలపై సరైన అవగాహన లేకపోవడంతో వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని మార్గరెట్ థాచర్ కోట్ను ట్వీట్ కు జతచేశారు హరీష్ రావు. కరీంనగర్ పట్టణ కేంద్రంలో మహాత్మాగాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. కార్ఖానా గడ్డ ఏరియాలోని బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు గంగుల. మహాత్ముని ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు మాజీ మంత్రి. తరువాత ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు గంగుల. కొండా సురేఖకు మంత్రివర్గంలో ఉండే అర్హత లేదన్నారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కొండా సురేఖ వ్యాఖ్యలపై లీగల్ గా ముందుకు వెళ్తామని హెచ్చరించారు. ఆమె తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని కేటీఆర్ కి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ప్రవీణ్ కుమార్. అదేవిధంగా కొండా సురేఖ గారిని ఆమెను ముందరబెట్టి ఆమెతోని రకరకాల అసంబద్ధమైన, అవాంఛనీయమైన, అమానవీయమైన స్టేట్మెంట్లు ఆమెతోని ఇప్పిస్తా ఉన్నారు. అమానవీయమైన కామెంటు, కించపరిచే కామెంటు, ఒక వ్యక్తి యొక్క ఇమేజ్ను దెబ్బతీసే కామెంటు, దీని మీద తప్పకుండా లీగల్ చర్యలు కూడా ఉంటాయి. ఇట్లా నోరు మూసుకొని కూర్చోరు తెలంగాణ ప్రజలు. ఆమె తప్పకుండా క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పేదాకా మేము అన్ని లీగల్ ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తాం, ప్రజల ముందర పెడతాం. కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు బీఆర్ఎస్ మాజీ మంత్రి సబిత. బాధ్యత గల మంత్రి పదవిలో ఉన్న కొండా సురేఖ బాధ్యతారహితంగా మాట్లాడడం బాధాకరమంటూ ట్వీట్ చేశారు సబిత.